మరి ఈరోజు కనుక మనం ఆలోచన చేస్తే మరి మన జీవితం కూడా ఎట్లా ఉంది, మన శరీరము మన ఆత్మకు విరోధముగా ఉన్నది కనుక మనం ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాం. దేవుడు మనకు ఆ దర్శనాలు కానీ, మన కళలు కానీ, ఆ ప్రవచనాలు కానీ, ఆ వాగ్దానాలు కానీ ఈరోజు మనకు ఆయన ఇవ్వటము లేదు కదా. ఇస్తున్నాడమ్మా, బ్రదర్ నాకు దయ్యాలు వస్తున్నాయి బ్రదర్, కళలో అన్ని దయ్యాలే కదా, దానికి కొమ్ములు ఉన్నాయి కదా, దానికి గోర్లు ఉన్నాయి. బ్రదర్ నా కళలో పదే పదే ఆ మూల చివరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, ఆయన ఏదో చేస్తున్నాడు మాకు. నీకు తెలియదు, ఊహించుకో, నీకు నచ్చింది ఊహించుకో. అమ్మ ఒక్కటి, ఎప్పుడు కూడా కళలో వచ్చినవి కొన్ని హెచ్చరికలు మనము నెగ్లెక్ట్ చేయొద్దంట. కొంతమందికి మరణాలు వస్తాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు వస్తాయి, కొంతమందికి ప్రమాదాలు, కొంతమందికి ఇంకా ఏవో ప్రయాణాలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏది కూడా నెగ్లెక్ట్ చేయొద్దంట. ప్రతి కళకు ఒక కనెక్షన్ ఉంటుంది, ప్రతి కళకు. కాబట్టి ప్రతి కళను నీవు ఏం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి. కొన్ని కళలు వస్తాయి, పిచ్చి పిచ్చి కళలు. మనం ఎక్కువ దేనికి భయపడతామో అవి మన స్వప్నంలో వస్తూ ఉంటాయి. నువ్వేం చేయాలా, ప్రార్థనలో పెంచుకోవాలి. అయ్యా ఇదిగో పలాని నా జీవితంలో ఈ భయము, ఈ శోధన, ఇవన్నీ నువ్వు వాటిని జయించాలి. వాటిని జయించాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. రాత్రి వేళ అప్పుడు నీకు ఎలాంటి కళలు వస్తాయి తెలుసా? దర్శనాలు వస్తాయి, దేవుని గురించి, పరలోకముని గురించి దర్శనాలు వస్తాయి, దేవుని చిత్తముల గురించి దర్శనాలు వస్తాయి, దేవుని నడిపింపుల గురించి దర్శనాలు వస్తాయి. అప్పుడు ఈ పిచ్చి పిచ్చి కళలు రావు. పక్కింటోడు వాడు వీడు వీడు ఎవరు రారు. బ్రదర్ ఏమంటారు అని మీరు అడగరు నన్ను, తెలుసా? ఈరోజు మన బుర్రలో అంతా చెత్త ఉందన్నమాట. ఏముంది? ఇదంతా మనం తీసేసి మనం దేవుని చేత నడిపింపబడడానికి, ఆత్మ ఫలము చేత మన జీవితము కొనసాగడానికి మనం దేవునిని ఏం చేయాలి, మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. ఎట్లా ఆహ్వానించాలి? ఏ విధంగా దేవుణ్ణి మనం ఆహ్వానించాలి మన జీవితంలోనికి? ఏ విధంగా ఆయనని గణపరచాలి? చాలా విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాము. దేవుణ్ణి ఆరాధించే విధానము కానీ, ఎట్లా దేవుడు నా మాట వింటాడు, ఎట్లా దేవుడు నా ప్రార్థన వింటాడు. పరిశుద్ధ గ్రంథంలో కొలసి 4:16, 1 తిమోతి 4:13 మనం చూసినట్లయితే దేవుని వాక్యమును చదువుట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చంట. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని గణపరచవచ్చంట. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనము దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు అంట. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. అపోస్తలుల కార్యం 6:2, 2 తిమోతి 2:15, 3వ అధ్యాయం 15 మనం చూసినట్లయితే దేవుని వాక్యమును అధ్యయనము చేయడం ద్వారా, చదవడమే కాదు ధ్యానము చేయడం, దాన్ని ఒక వర్స్ తీసుకొని దాని గురించి మనం ఆలోచన చేస్తూ రెఫరెన్స్ అవన్నీ తీసుకొని, రెఫరెన్స్ బైబిల్ పెట్టుకొని ఈ వచనం ఇంకెక్కడైనా ఉందా బైబిల్లో, ఇవన్నీ కూడా సేకరించి దానికి రిలేటెడ్కి సంబంధించిన అన్ని విషయాలను ధ్యానము చేస్తూ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడమే. అప్పుడు దేవుని మనం మాయంపరచగలుగుతాం, దేవుని ఘనపరచగలుగుతాం. దేవుని వాక్యమును బోధించడం ద్వారా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42, 6వ అధ్యాయం 7వ వచనం, 12వ అధ్యాయము 24వ వచనము, తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం, తర్వాత 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుని వాక్యమును బోధించుట ద్వారా మనం దేవుని ఆరాధించవచ్చు. దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా దేవుని ఘనపరచవచ్చు. దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. దేవునికి మహిమకరంగా మనం జీవించవచ్చు. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని బోధించడం అంటే ఎవరు పడితే వాళ్ళు బోధించవచ్చా? దేవుని పిలుపు ఉంటుంది, దేవుడు ఏర్పరచుకుంటాడు. లేదు నాకు సొంతంగా నేను వెళ్ళాను అనుకోండి, చాలా భయంకరమైన సమస్యలు చూడాల్సి వస్తుంది. సాతాను మనం జయించలేమండి కదా. సాతాను ఏం చేస్తుంది? దేవుని చిత్తం ఉంటే సాతానుడు మనకు లోబడతాడు. దేవుని చిత్తం లేదనుకోండి, నేనే యుద్ధానికి పోతాను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది?
సాధారణ బల్లెంతో పొడుస్తుంది. అదే దేవుని చిత్తం ఉందనుకోండి, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. హల్లెలూయ. ఎందుకంటే చాలా పొరపాట్లు కొంతమంది చేస్తూ ఉంటారు, త్వరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని నడిపింపు కోసం మనము మరి దేవుని ఘనపరచడం కోసం, దేవుని ఆరాధించడం కోసము వీటిని మనము పాటించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుని కట్టడలను గైకొనుట ద్వారా, 1 కొరింథీ 11:2, అంటే దేవుని కట్టడలను మనము గైకొనుట అంటే వినటము, పాటించడము ద్వారా, దేవుని వాక్యాన్ని ఆచరించడము ద్వారా దేవుని ఆరాధించవచ్చు, మనం దేవుని గణపరచవచ్చు. కీర్తనలు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుట ద్వారా, ఎఫెసీ 5:19, కొలస్సీ 3:16, యాకోబు 5:13 ప్రకారం మనం చూస్తే కీర్తనల ద్వారా, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుని మనము ఆరాధించగలము, దేవుని మనము స్తుతించగలము. తర్వాత ప్రార్థన చేయుట ద్వారా, వేడుకొనుట ద్వారా, స్తుతించుట ద్వారా, విజ్ఞాపన చేయుట ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా. అపోస్తల కార్యం 2:42, 46, 3:1, 4:31, ఎఫెసీ 6:18, ఫిలిప్పీ 4:6. మనం ఇక్కడ చూసినట్లయితే మరి చాలా విషయాలు మరి ఇక్కడ మనము గ్రహించగలుగుతాం. ప్రార్థన చేయటం ద్వారా, స్తుతించడం ద్వారా, వేడుకొనటం ద్వారా, మరి వీటి ద్వారా దేవుని మనం ఆరాధించగలుగుతాం. అంటే మన జీవితంలో ఏముండాలి? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నీ పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు. కానీ కొంచెం సమయం దేవునికి ఇస్తే, నిజంగా దేవుని వాక్యం చదువుట ద్వారా, కొంచెం సమయం దొరికిందండి దేవుని వాక్యం చదవండి, కొంచెం సమయం దొరికిందండి ఆత్మ సంబంధమైన పాటలతోటి దేవుని ఆరాధించండి, కొంచెం సమయం దొరికిందండి మీరు ఏం చేయాలా? విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇంకా కొంచెం సమయం దొరికిందండి సాక్ష్యం చెప్పుట ద్వారా దేవుని ఆరాధించవచ్చు. చాలామంది సాక్ష్యం చెప్పాలని సిగ్గుపడతారు, కానీ సాక్ష్యం చెప్పుటము ఏంటంటే దేవుణ్ణి మనము ఘనపరుస్తూ ఉన్నాం. దేవుడు చేశాడు, హల్లెలూయా. ఇది గొప్ప విషయం కాదా? దేవుని చెప్పటంలో మనం సిగ్గుపడాలా, భయపడాలా? ఎంత మాత్రమో కానే కాదు. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన శరీరాన్ని దేవుని నడిపింపుకి మనము ఏం చేద్దాం? అప్పగిస్తాం. మన ఆత్మ నడిపింపు ఎలా ఉండాలి? దేవుని చేత ఉండాలి. దేవుడే మనం నడిపిస్తాడు, దేవుడే మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా.